హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్. ఒకసారి చూడండి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం ఇచ్చారు. దీని హెడ్ ఆఫీస్ మనకి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటుంది. అంటే ఇది దాదాపు హైవే మీదే ఉంటుంది, రైట్ సైడ్. ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ మొత్తం అన్ని జిల్లాల్లో మనకి ఉంటాయి. ఇంకా బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఫిబ్రవరి 7th 2025 నుండి మార్చ్ 6th 2025 వరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. అయితే 2025-26 అకాడమిక్ ఇయర్ కోసం 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, నేను కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయడానికి ఇక్కడ ఇచ్చిన మన వెబ్సైట్ చూడండి ఒకసారి. ఈరోజు వెళ్ళి అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటర్మీడియట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్లో ఐఐటి నీట్ ఎంట్రన్స్ కోసం అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్ అయితేనేమో ఓన్లీ ఇంటర్మీడియట్ చదవడం కోసం మాత్రమే. ఇంకా సెకండ్ లెవెల్ ఎగ్జామ్ ఐఐటి నీట్ అకాడమీస్లో కోచింగ్ కోసం కూడా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్తో పాటు మనకి ఐఐటి నీట్కి కూడా కోచింగ్ ఇస్తారు. ఇది మనకి కావాలంటే సపరేట్గా ఇలా అకాడమీస్ కోసం మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ లెవెల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇవి మనకి కర్నూలు, చిన్నటేకూరు, గుంటూరు అడవితెక్కెలపాడు మరియు విజయవాడ ఈటుపుగల్లో ఈ అకాడమీస్, ఐఐటి నీట్ అకాడమీస్ ఉన్నాయి. అంటే చిన్నటేకూరు అడవితెక్కెలపాడులో కేవలం బాయ్స్ కోసం మాత్రమే అకాడమీస్ అండ్ ఈటుపుగల్లిలో గర్ల్స్ కోసం క్యాంపస్ ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇలాంటి ఐఐటి నీట్ అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేయాలని మన గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ అకాడమీస్లో ఫస్ట్ 3-4 మంత్స్లోపే ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేసేసి ఇంకా తర్వాత మొత్తం ఐఐటి నీట్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అగైన్ జనవరిలో ఇంటర్మీడియట్ సిలబస్ స్టార్ట్ చేసి అదే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం మళ్ళీ మనం చదువుకుంటాం అక్కడ. సో అయితే బయట ప్రైవేట్ కాలేజెస్లో లక్షలు పెట్టి చదివి మనం ఐఐటి నీట్ కోచింగ్ తీసుకొని దాంట్లో సీట్ వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ అకాడమీస్లో చదివితే మాత్రం ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంది. దాదాపు దేశంలోని అన్ని ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్లో మన గురుకులం స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే హైలీ క్వాలిఫైడ్ సీనియర్ అండ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరినీ ఫ్యాకల్టీగా హైర్ చేసుకొని ఇక్కడ మన గురుకులంలో పిల్లలకి టీచ్ చేపిస్తున్నారు. స్పెషల్గా ఐఐటి మెడికల్ అకాడమీస్లో. సో 1 రూపీ కూడా ఫీజు లేకుండా ఐఐటి నీట్, సెంట్రల్ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్లో సీట్ రావడం అంటే